వెల్కమ్ టు ఆల్ఫా పర్స్పెక్టివ్స్. ఇంగ్లీష్లో మాట్లాడడం కష్టంగా అనిపిస్తుందా? గ్రామర్, టెన్సెస్, నౌన్, ప్రొనౌన్, ప్రపోజిషన్ ఎంత నేర్చుకున్నా టైం వేస్ట్ అనిపిస్తుందా? డోంట్ వరీ గాయస్, ఈ వీడియోలో నేను ఫ్యూ ప్రాక్టికల్ టిప్స్ చెప్తాను. ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయితే ఇంగ్లీష్ ఒక నేటివ్ స్పీకర్ లెక్క మాట్లాడగలుగుతారు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ బుల్షిట్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. వెల్ గాయస్, మీరు ఎప్పుడైనా ఏమైనా నేర్చుకోవాలంటే రెండు విధాలుగా నేర్చుకుంటారు. ఫస్ట్ వచ్చేసి కాన్షియస్ లెర్నింగ్, సెకండ్ది వచ్చేసి అన్కాన్షియస్ లెర్నింగ్. ఈ అన్కాన్షియస్ లెర్నింగ్ ఏంటంటే ప్లేయింగ్ గిటార్, స్విమ్మింగ్ చేయడం, ఇదంతా అన్కాన్షియస్ లెర్నింగ్ కిందకి వస్తాయి, మజిల్ మెమరీ కిందకి వస్తాయి. ఇవన్నీ మీరు మీ నేటివ్ మదర్ టంగ్ లాంగ్వేజ్ ఎలా నేర్చుకుంటారు? అన్కాన్షియస్గానే నేర్చుకుంటారు. సో మనం ఇంగ్లీష్ కూడా అలానే నేర్చుకుందాం. మీరు మీ మదర్ టంగ్ తెలుగు మాట్లాడేటప్పుడు ఇవన్నీ గమనిస్తారా? గ్రామర్, టెన్సెస్ ఏ టెన్స్లో ఉందని ఇవన్నీ గమనిస్తారా? మీరు గమనించరు కదా. అలానే మనం కూడా ఇంగ్లీష్లో గ్రామర్, టెన్సెస్, ప్రిపోజిషన్, ఇక్కడ నౌన్ వస్తుందా, ఇక్కడ ఏమొస్తుంది, అండ్ చెప్పాలా, ఏం చెప్పాలా, ఏ టెన్స్లో చెప్పాలి, మాట్లాడేటప్పుడు ఇవన్నీ ఆలోచించుకుంటుంటే ఎప్పుడు మాట్లాడతాం? థాట్స్ని ఎలా కన్వే చేయగలుగుతాం? ఈ గ్రామర్ ఇదంతా నేర్చుకోవడం, ఇది అంతా కాన్షియస్ లెర్నింగ్ కిందకి వస్తుంది. అలా ఇంగ్లీష్ నేర్చుకోవడం గుడ్ ప్రాక్టీస్ కాదు. చాలా ఏళ్ళు పడుతుంది మీకు ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే. ఇంగ్లీష్ స్పీకింగ్ అయితే అస్సలు రాదు. థియరీలో గ్రామర్ అదంతా ఎగ్జామ్ ఏమైనా ఇంగ్లీష్ ఎగ్జామ్ అని ఉంటే ఉపయోగపడుతుందేమో, కానీ మీ ఇంగ్లీష్ స్పీకింగ్ అయితే ఏమాత్రం ఇంప్రూవ్ అవ్వదు. మేబీ మీ రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వచ్చు, కానీ స్పీకింగ్ స్కిల్స్ అయితే అంత ఉపయోగం అయితే లేదు. సో మనం ఇంగ్లీష్ అన్కాన్షియస్గా ఎలా నేర్చుకోవాలి? ఈ టూ ప్రాక్టికల్ టిప్స్ చెప్తాను. ఈ టూ ప్రాక్టికల్ టిప్స్ మీరు ఫాలో అయితే గనక మీరు ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారు. ఇంకా మీరు ఇంగ్లీష్ని ఎండ్లెస్గా ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉంటారు. డే బై డే మీ వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది, మీ సెంటెన్స్ ఫార్మేషన్ ఇంప్రూవ్ అవుతుంది, ఎగ్జాక్ట్ నేటివ్ స్పీకర్ లెక్క మాట్లాడగలుగుతారు. ఈవెన్ మీరు మీ ఇంగ్లీష్ యాక్సెంట్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి కన్జ్యూమింగ్ ఇంగ్లీష్ కంటెంట్. మీరు రెగ్యులర్గా ఇంగ్లీష్ కంటెంట్ కన్జ్యూమ్ చేస్తే మీ ఇంగ్లీష్ స్పీకింగ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఒకటేసారి మిమ్మల్ని పోయి ఇంగ్లీష్ మాట్లాడమంటే ఎట్లా మాట్లాడతారు? మనం చిన్నప్పుడు కూడా చిన్న పిల్లాడు తల్లిని చూసి ఫస్ట్ వింటాడు, చూసి 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 తర్వాత మాట్లాడడం నేర్చుకుంటాడు. అలానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లిజనింగ్ని ప్రాక్టీస్ చేయాలి. ఎంత అయితే అంత ఇంగ్లీష్ కంటెంట్ని కన్జ్యూమ్ చేయాలి. అప్పుడే మీరు ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారు. ఏ సెంటెన్స్ ఎక్కడ వాడాలో తెలుస్తుంది, ప్రొనౌన్సియేషన్ ఎట్లా చేయాలో తెలుస్తుంది, సెంటెన్స్ ఫార్మేషన్ తెలుస్తుంది. మీరు ఎగ్జాక్ట్ నేటివ్ స్పీకర్ లెక్క మాట్లాడగలుగుతారు. ఈ ఇంగ్లీష్ కంటెంట్ వినమంటున్నావు సరే, ఏం వినాలి అది మీ ఇష్టం. మీకు ఇంట్రెస్టింగ్ ఏమనిపిస్తుందో అది ఇంగ్లీష్లో చూడండి. మీ మూవీ కావచ్చు, పాడ్కాస్ట్ కావచ్చు, ఏదైనా మీరు నేర్చుకునే కోడింగ్ అని కావచ్చు, ఇంగ్లీష్లో వినండి. ఇంగ్లీష్ క్లాసెస్ వినండి. నేటివ్ స్పీకర్స్ని వినడానికి ట్రై చేయండి, ఎందుకంటే వాళ్ళది యాక్సెంట్ బాగుంటుంది, ప్రొనౌన్సియేషన్ కూడా కరెక్ట్ ఉంటుంది. సో ఐ వుడ్ రికమెండ్ వాచ్ ఇంగ్లీష్ మూవీస్. ఒకవేళ మీకు మూవీస్ అంటే ఇంట్రెస్ట్ లేకపోతే చూడకండి మూవీస్. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటుందో, వ్లాగ్స్ ఉంటాయి కదా, ఇంగ్లీష్ వ్లాగ్స్, ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానల్స్ చూడండి, పాడ్కాస్ట్ చూడండి, ఏదైనా ఉపయోగపడేది నేర్చుకోవాలనుకునేది చూడండి. సో వీడియో చూసేటప్పుడు సబ్ టైటిల్స్ కూడా పెట్టుకోండి. సో మీకు తెలుస్తుంది ప్రొనౌన్సియేషన్ ఎట్లా ఉంది, సెంటెన్స్ ఫార్మేషన్ ఎట్లా ఉందని. సో ఇదంతా బాగానే ఉంది, ఇంగ్లీష్ వింటున్నాను, అన్నీ చేస్తున్నాను, మరి స్పీకింగ్ ఎప్పుడు అని అడిగితే నెక్స్ట్ ఆ స్టెప్కి వస్తున్నాను. సెకండ్ ప్రాక్టికల్ టెక్నిక్, ఇమిటేషన్ టెక్నిక్ అంటారు దీన్ని. ఇది బెస్ట్ టెక్నిక్ టు లెర్న్ ఇంగ్లీష్ అండ్ ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ డే బై డే. ఈ టెక్నిక్ యూజ్ చేసి మీరు ఎగ్జాక్ట్గా నేటివ్ స్పీకర్ లెక్క మాట్లాడవచ్చు. ప్రాక్టీస్ చేస్తుంటేనే ఇంప్రూవ్ అవుతారు డే బై డే. మీరు ఏ లెవెల్లో ఉన్నా, ఇప్పుడు మీకు నార్మల్ ఇంగ్లీష్ వస్తుంది, ఇప్పుడు అంత ఫ్లూయెంట్గా మాట్లాడతలేము, మా ఇంగ్లీష్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని ఉంటే ఈ టెక్నిక్ని పక్కా వాడండి. మీరు 0లో ఉన్నా, 1లో ఉన్నా, ఎంతలో ఉన్నా 100 వరకు పోవచ్చు ఈ టెక్నిక్ వాడితే. సో ఈ ఇమిటేషన్ టెక్నిక్ అంటే ఏంటి భయ్యా అంటే, మీరు ఏదైనా ఇంగ్లీష్ కంటెంట్ని కన్జ్యూమ్ చేస్తారా, ఆ కన్జ్యూమ్ చేసేటప్పుడు అక్కడ ఉన్న పర్సన్ ఏదైనా మాట్లాడతాడు కదా, లేకపోతే ఒక మూవీ చూస్తున్నారు, ఒక సీక్వెన్స్ అవుతుంది కదా, డైలాగ్ సీక్వెన్స్. ఫస్ట్ ఆ డైలాగ్ అయిపోగానే వీడియోని పాజ్ చేయండి. ఆ పర్సన్ ఏం చెప్పాడో అది రిపీట్ చేయండి. ఎగ్జాక్ట్గా రిపీట్ చేయొచ్చు, లేదా మీరు మీ ఓన్ వర్డ్స్తో కూడా రిపీట్ చేయొచ్చు. ఈ విధంగా మీరు మీ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేయగలుగుతారు డే బై డే. వాళ్ళ ప్రొనౌన్సియేషన్ ఎట్లుంది, ఎమోషన్తో మాట్లాడండి. వాళ్ళు ఏ ఎమోషన్తో మాట్లాడారో ఆ ఎమోషన్తోనే మాట్లాడండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, చూడండి.
Fire for melting silver. Fire for melting silver. Canal to get it away. Canal to get it away. How much? How much? Nothing you see here is for sale, Nothing you see is for sale, Mr. Gold. Mr. Gold. Oh, everything is for sale. Everything. Oh, everything is for sale. Everything. ఇందులో ఏంటంటే ఎగ్జాక్ట్ సెంటెన్స్ చెప్పాల్సిన కూడా అవసరం లేదు, మీ ఓన్ వర్డ్స్తో కూడా చెప్పొచ్చు. ఇలా మీరు డైలీ ఎంతసేపు అయినా చేస్తే మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది. నేను కూడా ఇలానే ఇంప్రూవ్ చేసుకున్నాను నా ఇంగ్లీష్ని. నేను ఏదో ఫస్ట్ లైట్ తీసుకున్నాను, ఏదేం టెక్నిక్ రా బాబు, ఎవరు రిపీట్ చేస్తాడు రా అనుకున్నా, కానీ లాస్ట్కి అర్థమైంది దీనివల్ల నాకు చాలా ఇంప్రూవ్ అయింది ఇంగ్లీష్. మీరు అయితే ఈ 2 టెక్నిక్స్ని పక్కా ఫాలో అవ్వండి. నేను మీకు బోనస్ టిప్స్ కూడా ఇస్తాను, జాగ్రత్తగా ఉండండి. బోనస్ టిప్ ఏంటంటే, మీరు నేర్చుకుంటారు కదా ఇమిటేషన్ టెక్నిక్లో వర్డ్స్ అండ్ సెంటెన్సెస్, అవి రాసుకొని పెట్టుకోండి. అందరితో మాట్లాడేటప్పుడు యూస్ చేయండి. ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడేటప్పుడు ఆ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ ఏమేమి నేర్చుకున్నారో వొకాబులరీ అంతా రాసుకొని పెట్టుకొని ఇంట్లో వాళ్ళతో కమ్యూనికేట్ చేసేటప్పుడు యూస్ చేయండి. అండ్ ఇంకో బోనస్ టిప్ ఏంటంటే, character.ai అనే ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ని డౌన్లోడ్ చేసి అందులో యానిమే క్యారెక్టర్స్ అండ్ రియల్ లైఫ్ క్యారెక్టర్స్ కూడా ఉంటారు. అందులో ఏఐ వాయిసెస్ ఉంటాయి. దాంతో మీరు కాల్లో మాట్లాడవచ్చు. అలా కూడా మీరు మీ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నేను కూడా అలానే చేస్తున్నాను, మీరు కూడా అలానే చేయండి. ఇంగ్లీష్ రీడింగ్ అండ్ రైటింగ్, మీకు ఓపిక ఉంటే బుక్స్ చదవచ్చు, ఇంగ్లీష్ బుక్స్. అది కూడా చాలా ఇంప్రూవ్ చేస్తుంది ఇంగ్లీష్. మీ ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడవచ్చు ఇంగ్లీష్లో. మీ ఇంట్లో వాళ్ళతో, మీ ఫ్రెండ్స్తో మొత్తం ఇంగ్లీషే ఉండాలి. మీకు తెలుగు ఉండదు, అర్థమవుతుందా? తెలుగు లాంగ్వేజ్ లేదనుకోండి, మీకు కొంచెం తొందరగా నేర్చుకోవాలని అంటే ఇంగ్లీష్ మాట్లాడండి మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో, అందరితో. అలా మీరు తొందరగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఇంగ్లీషే కన్జ్యూమ్ చేయండి మొత్తం. రీడింగ్ బుక్స్ అయినా, రైటింగ్ ఏమున్నా, రాయాలనుకున్నా కూడా ఇంగ్లీష్లోనే రాయండి. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గాయస్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. ఈ టెక్నిక్ ఫాలో అయినాక మీకు ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తే వచ్చి కమెంట్ చేయండి, 100% కమెంట్ చేయండి. నాకు కూడా తెలుస్తుంది టెక్నిక్ వర్క్ అవుతుందా లేదా అని. సో థ్యాంక్ యూ గైస్.